స్కూల్లో ఫస్ట్ డే ఎలా ఉంటుందో. బాబు థర్డ్ స్టాండర్డ్ ఎక్కడమ్మా? ఇదే సార్. ఓ ఇదేనా? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిట్రా నలుగురే ఉన్నారు? మీకు మేమే ఎక్కువ సార్. అదేంటి అలాగా? ముందు ముందు మీకే తెలుస్తుంది కదా సార్. సర్లేగానే కూర్చోండి. నేను అసలే మంచోని కాదు రో, చండ శాసనం ఉండేవాడిని. ఎవరైనా ఎక్స్ట్రాలు చేశారో తాట తీస్తా. సార్ నాకు కొంచెం ఇవ్వండి సార్. తీస్తే ఏట్రా? అంటే సార్ ఏదో తీస్తా అన్నారు కదా, అది సార్. డబ్బులు చేస్తా సార్. కూర్చో తాడిలా. అందరూ బాగా చదువుకొని నా అంతటో అవ్వాలి. సార్ ఆల్రెడీ మిమ్మల్ని దాటిచ్చాడు సార్. ఒరే హైట్ లో కాదురా, కూర్చో. పెద్దయి మంచి జాబ్ తెచ్చుకోవాలని. సరేనా? సరే. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతాను, దానికి ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో ఒక గిఫ్ట్ ఇస్తాను రోయ్. పెద్ద చింత గిఫ్ట్ చాలా పెద్దదిరా. ఏ సార్ అయితే మేము చెప్పండి సార్. యారా? అంటే ఇప్పుడు నాకు బోల్డ్ బుచ్చున్నాయి సార్. ఇప్పుడు మీరు పెద్ద గిఫ్ట్ ఇస్తే నేను ఎలా పట్టుకెళ్ళాలి సార్? నీ ఎటకారం నువ్వు. కూర్చో. ఇప్పుడు ఒక్కొక్కరు లేచి పేరు చెప్పి సమాధానం చెప్పాలి. సరేనా? సరే. ఒరే ఒకడు 10 కిలోమీటర్లు ప్రయాణించాడు. మళ్ళీ వాడు అదే ప్లేస్కి రావడానికి ఎన్ని కిలోమీటర్లు పడుతుంది? ఒరే బాలగడ్డ కూడా నువ్వు చెప్పరా. సార్ నేనే సార్. నువ్వేరా? సార్ నాకు తెలియదు సార్. మళ్ళాడు వస్తాడో రాడో. నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, ఆ టైం కాడ రాకపోతే మీరు నన్నే అంటారు కదా. ఒరే పింజారీ వెదవా, ఆన్సర్ చెప్పరా అంటే హరికథలు చెప్తావేట్రా. కూర్చో. బాగా గోడ కుర్చీ ఏం చేస్తాను ఏమనుకున్నావు? ఏ పాపా నువ్వు చెప్పమ్మా. నేనా సార్? నువ్వేనమ్మా. నా పేరు అలపర్తి కుంచుమాంబ. ఆన్సర్ చెప్పమ్మా. సార్ ఒకసారి క్వశ్చన్ అడగరా ప్లీజ్. ఒక మనిషి 10 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ రావడానికి ఎన్ని కిలోమీటర్లు పడుతుంది? ఏంటమ్మా అంతలో ఆలోచించేస్తున్నావు? ఆన్సర్ చెప్పు. అంటే సార్ మధ్యలో ట్రాఫిక్ ఉంటది కదా, మళ్ళీ తెలిసిన వాళ్ళు ఎవరైనా కనబడితే ఎలా అని ఆలోచిస్తున్నాను సార్. ఒసే కూర్చో. తెక్క సమాధానాలు చెప్తే తొక్క తీస్తా. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా చెప్పండి. ఒక బకెట్లో ఫుల్గా ఉన్న నీళ్లు ఇంకో బకెట్లో సగం నీళ్లు పెట్టుకుంటే రెండిట్లో పైకి ఏది లేస్తుంది? నేను చెప్తా సార్. నేను చెప్తా. నా పేరు గిలిగిత్రి సతీష్ బాబు. చెప్పరా. ఆన్సర్ ఏంటో చెప్పరా. 2 సమానం సార్. అదేలారా? చూడండి 2 ఎంత సమానంగా ఉన్నాయో. ఓరి వేధావా కూర్చో. ఒరే ఒక్కడైనా సమాధానం సరే, చెప్పండి. చెప్పరా. పాక్ కరియా పాక్ పాక్ కరియా పాక్ డామ్ డీమ్ డిస్కనెక్ట్ కాకినప్పుడు గయ్యా పంట దొంగ ఇది డిస్కనెక్ట్ కాకినాడ. కూర్చో. ఒక్కడ కూడా చెప్పలేకపోతున్నారా. సరే గాని టెస్ట్ పెడతాను, ఆ బుక్ అందుకోరా బడుద్దాయి. అరే నిన్నరా కూర్చో. రాయండి. ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఎరా అందరు రాశారా? రాసాను పాపా నీ ఇంట్రడక్షన్ అవ్వలేదు. ఏది బుక్కి? సార్ తప్పుండే క్షమించండి సార్. ఏంటమ్మా ఇది? సార్ మా నాన్నగారు మాస్టర్ గారు చెప్పింది మీకు రాకపోతే ఏదొస్తే అదే రాసేయమన్నారు సార్. అదైనా రాసింది కదా అని వదిలేస్తారు అన్నారు సార్. అందుకని కిరాణా సామాన్ లిస్ట్ రాసి ఇచ్చేస్తావా? అమ్మో పేస్టు బ్రష్ జీడిపప్పు రాయలేదంటమ్మా. అంటే మేము చాలా పూరి సార్. ఒసే పూరి కాదే పూర్. ఒరే బాలగడ్డ కూడా ఏట్రా నవ్వుతున్నావు? ఇలారా. సరే బ్యాగ్ పట్టుకుని వచ్చేయమంటారా? తంతాను వేధావా, పుస్తకం పట్టుకోనరా. ఉప్పు కారు తుప్పు కారం ఏట్రా ఇది? ఉపకారికి నుపకారం. ఓ వింబారు అగరబత్తి. ఒరే పచ్చిమిర్చి ఉల్లికాడలు ఉంటే బాగుంటుందేమో. నిజమే సార్. నిజమేంట్రా వేధావా? అబ్బా ఎంత బాగుందో. బాగోడమేట్రా. కూర్చో. ఒక్కొక్కడికి ఒక్క ముక్క కూడా రాదు. ఒరే నువ్వు రారా. నువ్వేం వెలగబెట్టావు నాయనా? ఏదో అలా రాజా సార్.
ఉప్మా కర్రీ నల్లగుంది బర్రి, ఇంకెందుకు వర్రి నాకు లేదు తొర్రి. ఏంద్రా ఇంగ్లీష్ పోయమా ఇది? అంటే సార్ మీరు మరీ స్పీడ్గా చెప్పేశారు కదా, మరీ చకమే రాస్తే ఏం బాగుంటుందని నాకు తోచిన పని రాచాను సార్. బాగుందా సార్? ఏడ్చావులే, వెళ్ళి కూర్చో. క్వశ్చన్లు అడిగాను, ఎగ్జామ్స్ పెట్టాను, టెస్ట్. సార్ ఎవరు? నాకు బాగా కుదిరిందిరా. మీరు చూస్తే తింగర్ సమాధానాలు చెప్తున్నారు, అక్కడేమో రేపు ఇన్స్పెక్షన్ అంట. ఒరే ఓ పని చేద్దాంరా, నేను 4 క్వశ్చన్లు చెప్తాను, అవి బట్టి అనరా, అయ్యే అడుగుతాను రేపు, అయ్యే అబ్జెప్తురు గాని. ఓకేనా? సరే. ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండిరా. జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన సినిమా ఏది? బాహుబలి. రాశారేంట్రా వెధవల్లారా? రెండో క్వశ్చన్, మనకి స్వాతంత్రం తెచ్చిన నాయకుడు ఎవరు? మహాత్మా గాంధీ తాత. రాశారా? స్వచ్ఛ భారత్ అంటే ఏమిటి? మన చుట్టూ ఉన్న పరిసరాలలో చెత్త లేకుండా చేయుట. ర్యాబిస్ వ్యాధి ఏ జంతువు వల్ల వస్తుంది? కుక్క. ఎవరా రాసావా? చెడ్డ అలవాట్లు అంటే ఏమిటి? సిగరెట్లు కాల్చడం, మందు కొట్టడం, ఖైనీలు తినడం. రాశారా? సరేరా, రేపు కలుద్దాం. రే అందరూ బాగా చదివొచ్చారా? ఆన్సర్లు గుర్తుపెట్టుకోండి. సార్ 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 చూస్తున్నారు. నమస్తే సార్. విషయం హ్యాపీ బర్త్డే. గుడ్ మార్నింగ్. ఈ లెటర్ మనకి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. ఓకే ఓకే సార్ సిరామ్. రండి కూర్చోండి. మీరు క్వశ్చన్లు అడగండి. లేదు ఆగండి, ఈసారి నేను అడుగుతాను. సచ్చింది గొర్రె. ఓకే సార్. ఏ బాబు నువ్వు లేగమ్మా. ఏం పేరు నీ పేరు? బాహుబలి. బాహుబలియా? సరే, మీ నాన్నగారి పేరేంటి? మహాత్మా గాంధీ తాత. అసలు ఏం చెప్తున్నావా నువ్వు పిల్లలకి? ఏ పాప నువ్వు లేగమ్మా. అసలు ఇన్స్పెక్షన్ అంటే ఏంటనుకుంటున్నావు? మన చుట్టూ ఉన్న పరిసరాల్లో చెత్త లేకుండా చేయటం. అసలు నేను ఎవరో తెలుసా నీకు? కుక్క. కుక్క? రై లేరా పైకి. అసలు ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి? సిగరెట్లు తాగడం, మందు కొట్టడం, కైనీళ్ళు రై తినడం. అయిపోయిందిరా, ఇది అయిపోయింది. ఈ పని ఊచుకింగే. రా పైకి. ఏం ప్రిపేర్ అయ్యారా? నేనేం చెప్పమన్నాను, మీరేం చెప్పారు? మీరు ఆన్సర్లు ఒకటే గుర్తుపెట్టుకోమన్నారు కదా సార్. నేనేమన్నానబ్బా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు?